నల్ల న్యూస్ ఛానల్. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ముసాపేట్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డు రోడ్డు, జేఎన్టీయూ రోడ్లో ట్రాఫిక్ సమస్య, రోడ్ల ఆక్రమణల కారణంగా ఉదయం సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్, దోమల బెడదపై స్థానికుల పెద్ద ఎత్తున బండి రమేష్కి ఫిర్యాదు చేశారు. కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు, బీసీసీఎల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాని మీద ఇప్పుడు వీళ్ళంతా మా మోసపేట పెద్దలు సార్, ముందుకు వచ్చిన వాళ్ళు మోసపేట ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తే ఆ రోడ్డు మనం వైడింగ్ అట్ట చేసుకోవాలి. ఇది మా ఆలోచన.
దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని వచ్చాం. ఇంతమంది ఎందుకు వచ్చామని మొత్తం రోడ్ చూసుకుంటూ వచ్చాం. నేను ఒకటి చెప్తున్నారు, అది ఎందుకు అవ్వట్లేదు తెలియదు. ఇయర్స్ టుగెదర్ అది అట్లా ఆగిపోయారు. సో వీ హ్యావ్ టు సార్ట్ అవుట్. సో ప్రభుత్వం తరఫు నుంచి మా వల్ల అయినా ఏదైనా ఉంటే ప్రభుత్వంలో ఉన్న అడ్డంకులు ఇబ్బందులు అన్నిటి మేము ప్రయత్నం చేస్తాం సార్. మీ ఆఫీసర్స్ మీ పని మీరు చేయాలి. మోహిత్ మా బ్లాక్ ప్రెసిడెంట్ సంతోష్, నాగిరెడ్డి గారు మా బ్లాక్ ప్రెసిడెంట్, మా ఏఎంసీ చైర్మన్ సునీల్, వీళ్ళంతా పర్టికులర్గా లోకల్ రెసిడెంట్స్. So they know very well about that road and issues. Please hear, sir, what I want to tell. సార్ నేను చెప్తాను. నేను ఆల్రెడీ టౌన్ ప్రెసిడెంట్ చేశాను 15 years. బీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ రోడ్ చాలా చిన్న రోడ్ను ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.